నమస్తే, నేను మీ సతీష్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఫైర్. కారణం ఏమిటి అంటే 1వ తారీఖు వస్తూ ఉంది. మరి 1వ తారీఖు రాగానే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం ఏంటి అంటే సంక్షేమ పథకాలు, అందులో కూడా వృద్ధాప్య అలాగే సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ పంపిణీ అనేటువంటిది ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించేటువంటి ఒక కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఎందుకు అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పటి వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి క్రమంలో వాలంటీర్లని ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసేటువంటి విధుల నుంచి అయితే కనుక పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని తన రాజకీయ అవసరాలకి అంటే ఎన్నికల సమయంలో తన ప్రచారానికి వాడుకునే విధంగా వాళ్ళని ఈ సంక్షేమ పథకాల పేరుతోటి వాడుతూ ఉన్నాడు. ఇలా చేయటం అనేటువంటిది ఈ ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగిస్తుంది. అంటే ఎన్నికల నిబంధనలకి విరుద్ధం. సంక్షేమ పథకాలు అందించే వరకు మాత్రమే వాలంటీర్లు ఉంటే పర్లేదు, కానీ ఈ రోజున వాలంటీర్లు చేస్తున్నటువంటి పనులు కూడా ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి మీకు ఈ పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి పంపించాడు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికే ఓటేయండి, మీకు ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రచారాలు చేయటం అనేటువంటిది కూడా చాలా తప్పు. కారణం ఏమిటి అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళకి జీతం ఎక్కడి నుంచి ఇస్తూ ఉన్నారు? వాళ్ళకి గౌరవ వేతనమో జీతమో ఏది ఇచ్చినా కూడా అది ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళలాగా ఇలా వెళ్ళి ప్రచారాలు చేయడం అనేటువంటిది చట్ట విరుద్ధం, ఎన్నికల నిబంధనలకు అది విరుద్ధం. కాబట్టి ఈ రోజున వాలంటీర్లని ఆ విధుల నుంచి పక్కకు పెట్టారు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి తీసి ఆ డబ్బులు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు కదా. సంక్షేమ పథకాలు ఏమీ కూడా జగన్మోహన్ రెడ్డి తన బ్యాంక్ అకౌంట్లో నుంచో లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టిన సొమ్ములో తీసుకొచ్చి పెన్షన్లు పంపిణీ చేయట్లేదు కదా. అది ప్రజలు పన్ను రూపంలో కట్టిన దాన్నే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ రూపంలో ఇస్తూ ఉన్నాడు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డే ఇచ్చాడు అని చెప్పి ప్రచారాలు చేయించుకుంటా ఉన్నాడు. ఆ ప్రచారం కూడా చాలా తప్పు అని చెప్పి ఈ రోజున ఎన్నికల సంఘం పెన్షన్లు ఇవ్వటం అయితే సంక్షేమ పథకం మంచిదే, పెన్షన్లు ఇవ్వాలి, సామాజిక పెన్షన్లు అందజేయాలి. కానీ ఎవరు అందజేయాలి? మరి ఇప్పుడు వాలంటీర్లు లేనప్పుడు అంటే అసలు వాలంటీర్లు వచ్చాకే పెన్షన్ల పంపిణీ అనేటువంటిది లేదు కదా. అంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేటువంటిది జరుగుతూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అంటే 2019లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, రాజశేఖర్ రెడ్డి ఇలాగ అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు కదా. మరి వాళ్ళందరూ చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఎలా అందినాయి అంటే ఆ రోజున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగుల ద్వారా అందజేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఏదైతే వాలంటీర్లను ఈ విధుల నుంచి పక్కన పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుందో ఆ సమయంలో ఎవరైతే శాశ్వత ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల ద్వారా లేదా సచివాలయ సిబ్బంది, ఎందుకంటే సచివాలయాల్లో ఉండేటువంటి సెక్రటరీస్ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళ ద్వారా పెన్షన్లు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అందజేసేటువంటి సమయంలో కానీ వికలాంగులకు కానీ వాళ్ళు ఎవరైతే సచివాలయాలకో లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోలేరో వాళ్ళకి ఇంటి దగ్గరికే పెన్షన్లు తీసుకువెళ్ళి ఇవ్వాలి తప్పితే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ ప్రక్రియని ఎక్కడా ఆపద్దు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం 30వ తారీఖున ఎప్పుడో మార్చి 30వ తారీఖునే ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. అయితే జవహర్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరాలి, అది కూడా ఏంటి రాజకీయ లబ్ధి చేకూరాలి. మరి రాజకీయ లబ్ధి చేకూరడం అంటే ఎట్లాగా? పెన్షన్లు ఇవ్వటం నిలుపుదల చేసేస్తే లేదంటే కనుక పెన్షన్లను లేట్ చేసి పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయాలకే వచ్చి ఇలాగా ఆర్డర్ వేస్తే అంటే ఆదేశాలు జారీ చేస్తే అది తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేయడం వల్లే మీకు పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏవైతే ప్రచారాలు చేసుకోవడానికి వీలు ఉంటుందో ఆ వీలు కల్పించడానికి జవహర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం పనిచేస్తున్న వ్యక్తిలాగా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిలా కాకుండా ఏదైతే ఈ రోజున ఆయన చదువుకున్నటువంటి ఐఏఎస్ ఆ చదువు కూడా బూడిదలో పోసిన పన్నీర్ అంతే అలాగా వ్యవహరించినటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి. దాని పర్యవసానమే మనము గత నెల ఏప్రిల్ 4వ తారీఖు నుంచి చూసాం. అసలు వాస్తవానికి ఆ సమయంలో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు పెన్షన్ల పంపిణీ చేయడానికి. ఆ విషయాన్ని చెప్పకుండా పెన్షన్ ఆలస్యానికి ప్రతిపక్షాలు కారణం, తెలుగుదేశం కారణం, చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి ఆయన మీద నిందలేసేటువంటి ప్రక్రియకైతే పూనుకున్నారు.
అయితే అదంతా కూడా బూమరాంగ్ అయింది. ప్రజలకు కూడా వాస్తవాలు ఏమిటనేటువంటివి తెలిసిపోయినాయి. ఇకపోతే మళ్ళీ మే నెల 1వ తారీఖు వస్తుంది. మే నెల 1వ తారీఖు వస్తున్నటువంటి క్రమంలో గతంలో అంటే ఏప్రిల్ పెన్షన్లు పంపిణీ చేసేటువంటి సమయంలో ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయో వాటిపైన ప్రతిపక్షాలు ఇప్పటికీ అనేక ఫిర్యాదులు కూడా చేసినాయి. ముఖ్యంగా వృద్ధులు అనేక మంది జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అమాయకమైనటువంటి ప్రజలు వృద్ధులు చనిపోయారు. ఎందుకంటే సచివాలయాల దగ్గరికే వచ్చి పెన్షన్లు తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే గనక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాస్ చేశాడు. ఆ ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏమి సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని చెప్పలేదే. వృద్ధులు వికలాంగులు ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోలేరో వాళ్ళ దగ్గరికి అధికారులు ఉన్నారు కదా, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళని పంపి పెన్షన్ పంపిణీలు చేయండి, అంతేగాని వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయొద్దు అంది. ఆ మాటను కూడా వక్రీకరిస్తూ జవహర్ రెడ్డి ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించడం పైన ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినాయి. దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి ఈ రోజున 1వ తారీఖు వస్తున్నటువంటి క్రమంలో ఆయనకి మళ్ళీ ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఉందో గతసారి జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఈసారి పెన్షన్లు అనేటువంటిది ఉద్యోగుల ద్వారా ఇళ్లకి పంపించి పంపిణీ చేయించండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దానికి బదులుగా జవహర్ రెడ్డి గారు మాత్రం ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి మరొక లేఖ రాశారు. ఏమిటి అంటే ఉద్యోగుల ద్వారా ఇంటికి పంపించి పెన్షన్లు పంపిణీ చేయించడం కుదరదు. గత నెల ఎలాగైతే గనక వాళ్ళని సచివాలయాలకి రమ్మన్నామో అలాగే సచివాలయాలకే వచ్చి పెన్షన్ తీసుకోవాలి తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించలేము అని చెప్పి జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన రాసినటువంటి లేఖ పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున సీరియస్ అయింది. అదే సమయంలో జవహర్ రెడ్డి రాసినటువంటి తీరు పైన కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని కూడా బదిలీ చేస్తారు అని చెప్పేసి అనేక ప్రచారాలు జరిగినాయి. 1-2 సందర్భాల్లో నేను కూడా నా వీడియోలో దానికి గల కారణాలని చెప్తూ విశ్లేషణలు కూడా చేయడం జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడు జవహర్ రెడ్డి రాసినటువంటి ఆ లేఖ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలకి బదులుగా ఆయన పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకు పంపించి చేయడం అనేటువంటిది కుదరదు, సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ చేస్తాము అని చెప్పి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యి ఆయన పైన ఫైర్ అయింది. ఈసారి మాత్రం గతసారి జరిగినటువంటి తప్పిదాలు ఏం జరిగినా గతసారిలాగా ఎవరి ప్రాణాలైనా కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చినా గతసారి అంటే ఏప్రిల్ నెలలో జరిగినటువంటి తప్పులు కానీ ఆ పొరపాట్లు కానీ మళ్ళీ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా చీఫ్ సెక్రటరీనే బాధ్యుడు అవుతారు అని చెప్పేసి అంటూ కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే జవహర్ రెడ్డి మళ్ళీ ఇప్పటికీ కూడా ఎన్నికలు ఇంకొక 10 రోజుల్లో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఏదైతే వ్యవహరిస్తున్నాడో అది పూర్తి విమర్శనాత్మకంగా తయారవుతోంది. ఈ క్రమంలోనే ఏదైతే రేపు మే నెలలో పెన్షన్ల పంపిణీలో కూడా ఖచ్చితంగా జవహర్ రెడ్డి రాజకీయం చేస్తాడు, రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా ఆ పెన్షన్ల పంపిణీ అనేటువంటి ప్రక్రియలో కూడా కుట్రలు పన్ని వాటిని కూడా ఆలస్యం చేయడమో లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమో ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ చర్యల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈయన పైన అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా బదిలీ పేరుతోటి వేటు వేయడం ఖాయంగా అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.